మన ప్రారంభ దినాలు ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి, గృహ పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, మన ఉద్యోగ పరిస్థితి ఏంటి, మన వ్యాపార పరిస్థితి ఏంటి, ఈ రోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడ నుండి దేవుడు ఈ స్థానానికి తీసుకొచ్చున్నాడు, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని దాన్ని హృదయంలో పెట్టుకొని కాపాడుకోవాలి. ఇంతకాలం మనం భక్తి చేస్తున్న భక్తి దేని కొరకు చేస్తున్నాం? దేవుడు మాట్లాడని భక్తి, దేవుడు మాట్లాడకుండా, దేవుని స్వరం వినబడకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా వ్యర్థమే. దేవుని స్వరం ప్రతిరోజు వినాలంటే దేవుడు చేసే ప్రతిరోజు చేసే కార్యాలని బట్టి నీ హృదయంలో తలంచొచ్చు వాటిని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. భక్తిని కాపాడుకోవాలి, కృతజ్ఞతను కాపాడుకోవాలి, దేవుడు చేసిన మేలును. ఒక స్థాయి మారిన తర్వాత పూర్వపు దినాన్ని, పూర్వపు స్థితిని మర్చిపోకూడదు. ఒకప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చున్నాం, మన పరిస్థితి ఏంటి, మనం వేసుకున్న వస్త్రాలు ఎలాగున్నాయి, మనం ఉన్న గృహం ఎలాగుండింది, మనం తినడానికి సరైన ఆహారం ఉండిందా, సరైన పాత్రలు మన ఇంట్లో ఉన్నాయా, మనం వేసుకోవడానికి సరైన చెప్పులు మనకు ఉండినాయా, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన స్వరం మనం వినలేము. దేవుడు నీకు ఒక మంచి స్థానం ఇచ్చినా, మంచి స్థితిని ఇచ్చినా, మంచి స్థాయిని ఇచ్చినా, చక్కని వాహనం ఇచ్చినా, చక్కని ఇల్లు ఇచ్చినా, చక్కని ఉద్యోగాన్ని ఇచ్చినా, ప్రతిరోజు ఉదయకాలం మోకరించి చేతులు పైకెత్తిన నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప మాత్రమే. నేను బ్రతుకుతున్నానంటే అది నీ కృప, నేను జీవిస్తున్నానంటే అది నీ కృప, నేను సంతోషంగా ఉన్నానంటే నీ కృప. ఒకటి దగ్గరికి వెళ్ళి చేయి చాపి భిక్షమెత్తని స్థితిలో నన్ను నిలబెట్టినావంటే అది నీ కృప.